మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడున్న ప్రదేశం గురించి చెప్పబోయే ముందు ఒక రోజు గురించి చెప్పాలండి. ఆ రోజు అంగారక చతుర్దశి. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలతో అభిషేకాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని చాలామంది అభిప్రాయపడి భక్తులు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి గీసుకొండ మండలం ఊకల్ హవేలి అనేది వరంగల్ డిస్టిక్లో ఒక ఊరండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆయన పుట్ట రూపంలో ఎప్పుడూ కూడా ఇక్కడ పాములు తిరుగుతూనే ఉంటాయి అంటారు. అలాంటి ఈ ప్రదేశంలో అంగారక చతుర్దశి నాడు స్వయాన స్వామివారే వచ్చి తనకు సమర్పించిన పూలను స్వీకరించడం ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో రూపకంగా ఈరోజు మీకు చూపించడం కోసం ఆలయం దగ్గరకు అయితే వచ్చానండి. ఇది ఈ హవేలి ఊకల్ గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. మనకు ధ్వజస్తంభం నుంచి కూడా వెనక్కి వెళ్తే స్వామివారి పుట్ట మీదనే స్వామివారి విగ్రహం అనేది ఉంటుంది. ఎక్కడైనా కానీ మనం చూసుకున్నట్టయితే బయటనో లేదంటే పుట్ట బయట ఉండడము, లోపల విగ్రహానికి జరగడము పూజలు ఇలాంటివి చూస్తుంటాం. కానీ స్వయాన పుట్టనే పైననే విగ్రహం ఉండడం అనేది ఈ హవేలి ఊకల్ యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆలయం కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం ఉదయం 5-5:30 నుంచి కూడా మొదలవుతుంటాయండి ఇక్కడ పూజలు, అభిషేకాలు అనేవి. ఎవరైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళే కావచ్చు, పెళ్లి కావాలనుకునే వాళ్ళకు కావచ్చు, ప్రత్యేక పూజలతో ఎప్పుడు ప్రతి మంగళవారం జరుపుకునే పూజా కార్యక్రమాలతో ఇది ఎప్పుడు కూడా నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుందని చెప్పాలి. ఈ ఆలయము చూడొచ్చు మనం విజువల్స్లలో. అక్కడ పుట్ట ఉంది కదా, ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మొత్తం కూడా పూర్తిగా ఉండిపోయిందనమాట పుట్ట. ఆ పుట్టలో నుంచి పాము వస్తూ ఉంటుందంట. పాములు ఒకటని కాదు, చాలా రకాలుగా చాలా సందర్భాల్లో రావడం జరుగుతుందంట. ఇక్కడ వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు ప్రత్యక్షంగా. అయితే ఇక్కడ పూజ చేసే సమయంలో అంగారక చతుర్దశి నాడు ఇలా పూలతో మొత్తం కూడా అలంకరించిన సమీపంలో లోపల నుంచి పాము పూలని స్వీకరిస్తున్నట్టుగా చూపించడము, తీసుకోవడం అనేది ఆ వీడియోలో మనం పూర్తిగా చూడొచ్చు. మేము పొందుపరుస్తాను. అది చాలా చాలా అబ్బురపరిచే విషయం అని చెప్పాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా పులకించిపోయే ఆ వీడియోని మేము చూసి ఇక్కడ దాకా మీకు చూపించాలి ఈ అద్భుతాన్ని అని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి అయ్యగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విశేషాలను గురించి తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్కారం అండి. సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు, ధన్యవాదాలు. స్వామివారి దయ వల్ల శరణభవాయ నమః. ప్రతి మంగళవారం స్వామి అభిషేకం అవుతూ ఉంటుంది. ద్వారా ప్రతి మంగళవారం అభిషేకానంతరం స్వామివారు పుట్టలు స్వయంగా వెలిచారు. ప్రతి వారం స్వామివారు పుష్పమాల లోపలికి తీసుకెళ్తారు. అది అద్భుతం. ఇక్కడ ప్రతి స్వామివారు స్వయం రూపంగా ఇక్కడ సంతానం కోసం, ఇంకా మంచి కారణాల కోసం ఇక్కడ స్వామి వెలిచారు. ఇక్కడ సుప్రసిద్ధి, అందుకే ఇలా అంటాం. ఇక్కడ ఎన్ని ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టకు పూజలు జరుపుతున్నారు? ఎన్ని ఏళ్ళ? దాదాపు ఒక 40 years దాకా స్వామివారు స్వయంగా వెలిసారు. ఈ బావిలో ఎంత పొలం అనమాట. స్వామివారు ఒక భక్తుడి కళలో వచ్చి ఇక్కడ నేను వెలిసాము. ప్రతి మంగళవారం అభిషేకం అనంతరం అలంకరణ చేసి మంత్రపుష్పం హారతి ఇచ్చాక అని చెప్పారు. వెలిసారు. ఇక్కడ ప్రతి మంగళవారం చేస్తాం అభిషేకం అండి. ఇక్కడ అప్పటి నుంచి పూజలు చేస్తుంటారండి. అయితే మీరు ఎప్పుడు కూడా అంటే ఈ గుడిని డెవలప్ చేయాలన్న పుట్టను మనకి దాని సమీపంలో ఇంకా ఏదైనా డెవలప్ చేయాలని ఏమైనా చూసారా? అంటే పుట్టను అలాగే ఉంచారు? పుట్ట అలాగే ఉంచాము. స్వయం పుట్ట అలాగే ఉంచామండి. స్వామివారిని డెవలప్ అనేది జస్ట్ స్వామివారి ఇంకా విగ్రహం పెట్టాము అంతే. స్వయం అలాగే ఉంటారండి. డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు. అయితే నేను ఇంకొక మాట విన్నానండి, పొద్దున పూట మాత్రమే తీస్తాము గుడి, అసలు సాయంత్రం తీయను అని. ఎందుకని అంటారు? అది స్వామివారు పొద్దున అనంతరం పూజ అయిపోయాక మళ్ళీ స్వామివారు తీయమని. స్వామివారు సాయంత్రం పూట బయటకు వచ్చి స్వామివారు తిరుగుతూ ఉంటారు. స్వామివారు స్వయంగా పుట్టలు ఆడుతూ ఉంటారు. స్వామివారు పూలమాలలు ఆడుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం తీయమండి. ఇలా ఇక ఆచారం అన్నమాట. సాయంత్రం పూజలు ఉండవండి. పొద్దున స్వామివారికి పూజ చేసి ప్రసాదం ఆరింపు చేసి హారతిస్తాం, మంత్ర పుష్పం అని చెప్పి వెళ్ళిపోతామండి. సాయంత్రం అనేది ఇక్కడ స్వామివారు స్వయంగా బయటకు వచ్చి ఆడుతూ ఉంటారండి పూలమాలలో. అందుకే సాయంత్రం పూలమాలంటే స్వామివారు మల్లెపూలను చాలా ఇష్టం కాబట్టి స్వామివారి అలంకరణలో అలా చిట్లాడుతూ ఉంటారండి స్వామివారు. అలా ఎప్పుడైనా అంటే పాములను చూసారా? ఒకే పాము తిరుగుంటూ ఉండడం చూసారా? జంట పాములు ఏమైనా చూసారా? అలా అనేది మనం చెప్పలేమండి. స్వామి స్వయంభూ క్షేత్రం కాబట్టి ఆ స్వామివారు అప్పుడు బయటకు వస్తూ ఉంటారు. మనం చెప్పలేమని స్వామివారు ఎలా ఉంటారు స్వరూపం అని చెప్పలేము. ఇక్కడ
అదే అండి. కొన్ని ఏళ్ళుగా మీ వారసత్వంలోనే ఇది జరుగుతున్నది కదండి పూజ. మా తాతయ్య గారు మా నాన్నగారు ఇప్పుడు మేము చేస్తూ స్వయం మా ఆచారం ప్రకారం వస్తున్నారండి. మా తరం వాళ్ళు వస్తున్నారండి చేయడం పూజ అనేది. ఈ పుట్ట లోపల వరకు ఎంత లోతుగా ఉన్నది అనేది ఎవరికి తెలియదా అండి? అది చెప్పలేము, ఎంత అనంతరం లోతమని చెప్పలేమండి. ఇది అంతా బావి అన్నమాట. అదంతా బావిలో స్వయం వెలిసారు కాబట్టి ఇది పొలం అంటే చెప్పలేము ఎంత లోతు ఉంటామని చెప్పలేము. అది మరొక అభిషేక సంకల్పం స్టార్ట్ అవుతుందండి ప్రతి మంగళవారం పొద్దున 5:30 వరకు రెడీ వచ్చి ఉండాలండి. 6 గంటలకు సంకల్పం స్టార్ట్ అయ్యి అభిషేకం, అలంకరణ, మంత్రపుష్పం, హారతి, ప్రసీత ప్రదాలు ఇస్తారు. ఇక్కడ రాహుకేతు పూజ, సర్పదోష నివారణార్థం పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ ప్రతి మంగళవారం కాబట్టి ఉండాలి ఇక్కడ. విన్నారు కదండి, బావి లోపల పుట్టను మొదలు పెట్టారంట. అప్పుడు పుట్ట కాస్త కొంచెం కొంచెం పెరుగుతూ అది పైకి రావడం జరిగింది. అంటే ఎంత లోతుందో కూడా తెలియనంత పుట్ట ఇది. చూసారా, ఎప్పుడు కూడా స్వామివారు ఆ పూలతో ఆడుకుంటుంటారంట. ఎక్కడైనా విన్నారా ఇలాంటిది? ఎంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది ఊకల్ హవేలీ అనేది. ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే సంతానం కోసం కానీ పెళ్లి కోసం కానీ ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఒకసారి సంప్రదించండి, వీళ్ళు పూజలు చెప్తారు. కానీ ఉదయం మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుందండి. ఉదయం పూట మాత్రమే రావచ్చు మీరు. వరంగల్ నుంచి కూడా మ్యాప్ పెట్టుకుంటే మీకు ఊకల్ హవేలీ నాగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయినా అని పెట్టుకున్నా కూడా మ్యాప్లో వచ్చేస్తుంది. మీరు రావచ్చు. ఈ గ్రామం చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూడొచ్చు. ఒక్కసారి రండి.